వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను 'పెద్ది' ట్రైలర్ గురించి మాట్లాడదాం అనమాట. సో, దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 'తెసిని' అండ్ ఫాలో టు 'తె సినిమా'. అసలు ఈ ట్రైలర్ చూసిన వెంటనే మీకేమనిపించింది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకేమనిపించిందో అయితే నేను చెప్తాను. నాకైతే ఓవరాల్‌గా ఇట్ వాస్ ఓకే ట్రైలర్ అనిపించింది. ఆ కట్స్ కూడా చాలా, చాలా బాగున్నాయి. ఇన్‌ఫాక్ట్ అండ్ నాకు బాగా నచ్చిన పాయింట్స్ నేను చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్దాం. నాకు 'రామ్ చరణ్' గారి లుక్స్ నచ్చినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆయన చేసిన యాక్టింగ్ బాగుంది. అండ్ ఆల్సో ఆయన చూపించిన విధానం బాగుంది. అండ్ దాని తర్వాత ఐ వాంట్ టు సే వెరీ అసలు క్రేజీ అనిపించింది ఏంటంటే డిఓపి గారు, రత్నవేలు గారు చూపించిన విధానం గానీ, ఆ సినిమాటోగ్రఫీ గానీ అవి మాత్రం క్రేజీ గుడ్ ఉందనమాట. దాంతోపాటు బుచ్చిబాబు గారి దగ్గర నుంచి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఐ వాజ్ ఇన్ షాక్. ఏంది ఇంత స్టఫ్ పెట్టుకొని ఏంట్రా నువ్వు ట్రైలర్ వదిలేవు అసలు అమ్మో బాబోయ్! అన్నంత ఫీల్ వచ్చిందనమాట. అండ్ దాని తర్వాత ఇంకొంచెం బెటర్ ఇంకేమైనా ఉంది అంటే ఐ థింక్ బీజీఎమ్స్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చేమో అనిపించింది. బట్ ఇంకా దాచుంటారేమో థియేటర్‌లో చూస్తే ఇంకా బావుంటది. కొంచెం ఇంకా బీజీఎమ్స్ ఇంకా బాగుండుంటే బావుంటాయి అని అనిపించింది. మంచి డాల్బీ సిస్టమ్‌లో మంచి మల్టీప్లెక్స్‌లో చూసినప్పుడు ఆ ఫీల్, ఆ హై వేరేగా వస్తదేమో. సో, దీస్ ఆర్ ద థింగ్స్ పాజిటివ్ అనమాట. ఇప్పుడు నెగెటివ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ నెగెటివ్. ఇది అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. దట్ ఈస్ 'జాహ్నవి కపూర్.' ఆఫ్‌కోర్స్ నాకు కూడా 'జాహ్నవి కపూర్' అంటే చాలా ఇష్టం. బావుంటది. క్రేజీ ఉంటది. కానీ ఈ సినిమాలో క్రేజీగా లేదు. 'దేవరా' సినిమాలో కంట్రోల్ కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ కొట్టినట్టుంది. అండ్ ఆల్సో పెద్ద ఇప్పుడు విలేజ్ గర్ల్ అంటే ఎలా ఉంటారు అనేది కొంచెం చూపియండయ్యా ప్లీజ్. లేకపోతే వీళ్ళొచ్చి ఆ బాలీవుడ్ నుంచి మేము ఇలానే ఉంటాం, మేము ఇలానే చేస్తాం, మా లుక్ ఇలానే ఉంటదని పాపం ఇబ్బంది పెడుతున్నారేమో వీళ్ళకి. సో, వీళ్ళు అట్లని వదిలేస్తున్నారేమో. ఆ గ్లామర్ అది ఇది అంటున్నారు గానీ, అబ్బా! నేను చెప్తున్నాను గదా! ఒక విలేజ్ గర్ల్ ఎలా ఉండాలి అంటే 'రంగస్థలం' చూడండి. దానిలో సమంత గారు ఎలా ఉంటారు, సమంత గారి పక్కన వీళ్ళందరూ ఎలా ఉంటారు అనేది చూడండి. ఆహ్, ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ ఈజ్ 'రష్మిక' ఫ్రమ్ 'పుష్ప.' దానిలో గూడా 'రష్మిక' గారు సూపర్ డూపర్ హై. కానీ చూడండి ఒక విలేజ్ గర్ల్ ఎలా ఉంటది, ఆ లుక్ ఎలా ఉంటది అనేది చూపించింది మాత్రం సుకుమార్ గారు. ఆయన దగ్గర శిక్షకం తీసుకున్న బుచ్చిబాబు గారు ఈ పాయింట్‌ని ఖచ్చితంగా నోటీస్ చేయాలి గదా! కానీ చేయలే. 'జాహ్నవి కపూర్‌నే సేమ్ కంట్రోల్ కాపీ, కంట్రోల్ వి కొట్టినట్టుంది 'దేవరా' సినిమా నుంచి. అండ్ ఆల్సో పెద్ద యాక్టింగ్‌లో ఇంప్రూవ్‌మెంట్స్ గాని, ఏదైనా గాని ఏమీ లేదు. బాడీ షో తప్ప. ఇన్‌ఫాక్ట్ ఇది ఉంటే చాలురా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. అలాంటి వాళ్ళకి నో వరీస్. కానీ నేను అంటున్నా గదా! ఆ విలేజ్ లుక్ కావాలంటే మాత్రం నిజం చెప్తున్నాను గదా! ఇవన్నీ కుదరదయ్యా. ఇలాంటివైతే కుదరదు. అండ్ దాని తర్వాత ఐ వాంట్ టు టాక్ అబౌట్ స్టోరీ లైన్. వాళ్ళు చెప్దామనుకున్న స్టోరీ ఏదయ్యుండొచ్చు అనేది నేను గెస్ చేసుకున్నాను ఏంటంటే, ఒక పర్సన్ ఉంటారు. ఒక పర్సన్ దట్ ఈస్ పెద్ది. ఆ పర్సన్ వచ్చేసి అన్ని గేమ్స్ బాగా ఆడతారు. బతుకు కోసం ఏదో ఒకటి చేయాలి అనే కాన్సెప్ట్‌లో చేస్తూ ఉంటారు. అలానే క్రికెట్ గానీ, లేకపోతే ఇవి గానీ ఏం తెలియకుండా వచ్చేసి ఆడేయడం ఇలా ఆడుతూ ఉంటారనమాట. సో, అలా ఈయన క్రికెట్ గానీ, పరిగెట్టడం గానీ, లేకపోతే పెహల్వాన్ గానీ, ఇవన్నీ చేస్తూ ఉంటాడు స్లోగా. బట్ ఒక టైంలో వీళ్ళకొక సమస్యొచ్చి, వాళ్ళ ఊరు నుంచి గెంటేస్తున్నా, లేకపోతే వాళ్ళ ఊరు నుంచి పంపించేస్తున్నా, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఊరిని పెద్ద పొజిషన్‌లో కూర్చోబెట్టాలి అనుకుంటే, సో, దే వాంట్ టు గో ఫర్ ఢిల్లీ ఆర్ అక్కడికెళ్ళి తనేంటో చూపించుకోవాలి. తను ఏంటి అని చెప్పుకోవాలి. ఇవన్నీ చేయడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటాడో, ఆ కష్టాలు పడిన తర్వాత లాస్ట్‌లో ఫైనల్‌గా ఆయన ఒలింపిక్స్‌లో గెలిచినా, లేకపోతే అక్కడ ఏవైతే గెలిచుంటో దాన్ని బట్టి ఈ ఊరికి ఒక మంచి పేరు తేవడం గానీ, నా వల్ల చాలా పెరిగింది, డెవలప్ అయ్యింది. ఈళ్ళ రాజకీయాల వల్ల ఒక లోయర్ కాస్ట్ పర్సన్‌ని తొక్కేయడం, ఇవన్నీ చేయడం. దీని నుంచి అప్‌బ్రింగింగ్ లాగా. సో, ఒక 'వెట్రిమారన్' మూవీ టైప్‌లో అనుకోండి. నాకైతే ఇది అనిపించింది. స్టోరీ లైన్ అయితే ఇట్ విల్ బి లైక్ థిస్. దీనికి మించి ఇంకేం లేదు భయ్యా. ఇంక నేను చెప్పడానికైతే ఇంక నాకేం అనిపియలేదు. కానీ ఎలా చూపిస్తారు ఏంటనేది మనం థియేటర్‌లో చూస్తే తప్ప మనకు అర్థం కాదు. ఏదో ఇప్పుడు నేను ఏదో పైనుంచి దిగొచ్చాను. నాకు ఇది తెలుసు ఈ స్టోరీ ఇట్లా ఇలా ఉంటదనేది కాదు గానీ, ఐ యామ్ గెస్సింగ్ ఇట్. దట్స్ ఇట్. మీరేం గెస్ చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి మీ గురించి. సో, అదనమాట సంగతి. దీనిలో నెగెటివ్ చెప్పడానికి, పాజిటివ్ చెప్పడానికి ఏదైతే ఏం లేదు. ఇప్పుడు లిటరల్‌గా చెప్తున్నాం గదా! థియేటర్‌లో సినిమాలే లేవు. వచ్చే సినిమా ఇదొకటి. ఆ వచ్చిన సినిమాని మంచిగా ఉంటే హ్యాపీగా ఎళ్లి ఎంజాయ్ చేస్తాం. సో, దిట్ ఈస్
దీనికోసం ఒక్కటే నేను వెయిటింగ్ అంతే. దీనికి మించి ఇంక ఏమీ లేదు భయ్యా. ఓకేనా? అర్థమైందా? ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?